మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? బ్యూటిఫుల్ 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 వావ్. విస్టడమ్ కోచ్ ఎక్కి కూర్చునే వరకు నాకు నమ్మకం లేదు. బ్రిడ్జ్ దాడుతున్నాం. షట్టింగ్ లోకోమోటివ్ బౌల్ నిండిపోయింది ఇచ్చాడు కివి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు అనగానే నేను ఒక సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అదేంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్లో వెళ్ళటం. ప్రస్తుతం నేను కాశ్మీర్ నడి ఒడ్డులో ఉన్న శ్రీనగర్లో అయితే ఉన్నాను. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు నేను 3 ట్రైన్లు అయితే మారుతున్నాను. సో ఒక 5 వ్లాగుల దాకా చేద్దామని అనుకుంటున్నాను. ఎన్నొస్తే అన్ని ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి సిరీస్ ఉంది కదా, 5 ట్రైన్ వ్లాగ్స్ అయితే వస్తాయి బ్యాక్ టు బ్యాక్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు చూసి కామెంట్ అయితే చెయ్యండి. చాలా విశేషాలు అయితే ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సింది. ప్రస్తుతం నేను శ్రీనగర్లో ఉన్నాను కదా, శ్రీనగర్ నుంచి కాట్రాకి అయితే వెళ్తున్నాను. కాట్రా నుంచి జమ్మూ వెళ్తా, జమ్మూ నుంచి పూణే వెళ్తా, పూణే నుంచి కన్యాకుమారి అయితే వెళ్తా. ఇప్పటికే నేను ఏవేం ట్రైన్లో ప్రయాణిస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మొదటిగా మనం ఈరోజు చేయబోయే జర్నీ వచ్చేసి బడగాం కట్రా స్పెషల్ బండిలో. శ్రీనగర్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ చాలా బాగుంటుంది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ గైస్, ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాలంటే నేను టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాను. ఈ బండికి ఈవీ కోచ్, విస్టడోమ్ కోచ్ ఉందని చెప్పి మనం రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు చూపిస్తే రిజర్వేషన్ చేయించుకున్నా. కానీ ఇదే ట్రైన్కి నేను కట్రా నుంచి శ్రీనగర్ వచ్చినప్పుడు విస్టడోమ్ కోచ్ అయితే లేదు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈరోజు విస్టడోమ్ కోచ్ ఉంటుందా? ఉంటే ఓకే, లేకపోతే టికెట్ రిజర్వేషన్ డబ్బులు ఏంటి, మనకి వెనక్కి పడతాయా? మళ్ళీ మనం ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణించాలి. ఫస్ట్ వెళ్ళి నేను క్లారిటీ అయితే తీసుకోవాలి, విస్టడోమ్ కోచ్ ఉందా లేదా. ఉంటే ఓకే, లేకపోతే జనరల్ టికెట్ తీసుకోవాలి. శ్రీనగర్ రైల్వే స్టేషన్లో ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది. మనం చెకింగ్ చేయించుకొని బయలుదేరాలి. లగేజ్ స్కానింగ్ చెకింగ్ అది చేయించుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాను. ఇక్కడ మనం ఏదైనా తిన్నాం, మక్కికి రోటీ ఒకటి ఉంటుంది. ప్రస్తుతం టైం అయితే 7 గంటలు 2 నిమిషాలు అయితే అవుతుంది. నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నా విస్టడోమ్ కోచ్ ఉంది, ఇక్కడే వచ్చి ఆగుద్ది అని. చూద్దాం, ట్రైన్ వచ్చాక ఒకవేళ లేకపోతే ఇదే టికెట్ చూపించి మనం ఎక్కేద్దాం. దాని తర్వాత టీడీఎస్ ఫైల్ చేయడమో ఏదో ఒకటి చేస్తా. బడగాం కాట్రా ట్రైన్ నెంబర్ ఏంటంటే 4688. సో ఈరోజు మన ప్రయాణం ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్కి అయితే ప్రయాణించబోతున్నాం. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వందే భారత్ అయితే తీసుకొస్తారు. శ్రీనగర్ కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్. అక్కడంతా ఫుడ్కి జరుగుతుంది మేనేజ్మెంట్. చూసారా, వందే భారత్కే ఫుడ్ది. అది హీటర్ రూమ్. మనకి వెయిటింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఇలాగా హీటింగ్ రూమ్స్ అవి ఉంటాయి. హీటింగ్ క్యూబికల్ అని రాశారు అక్కడ. శ్రీనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏసీ ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ లాంజ్ అయితే ఉంది. సర్వీసెస్ ఏంటి, ఎంత ఛార్జ్ చేస్తారు అనేవి చూసారుగా, మెన్షన్ చేశారు ఇక్కడ. క్రౌడ్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 ట్రైన్లు ఉన్నాయి కదా, ఒకటి బడగాం కాట్రా స్పెషల్, ఇంకోటి శ్రీనగర్ కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్. మనం ఎక్కబోయే బండి బడగాంలో బయలుదేరుతుంది 7 గంటల 20 నిమిషాలకి. శ్రీనగర్ 7 గంటల 33 నిమిషాలకి అయితే వచ్చి 7 గంటల 35 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు మన ప్రయాణం అయితే ఉంది కదా, ఎక్కడి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి. చాలా కొత్తగా అయితే ప్లాన్ చేశాను. సో ఇది డే వైజ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు డే 1 నా ప్రయాణం ఎక్కడి దాకా ఉండబోతుంది, ఏంటి, ఏం ట్రైన్లు ఎక్కుతున్నాను అనేది చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే వందే భారత్ని తీసుకొస్తున్నారు. శ్రీనగర్ టు కట్రా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. కనిపించిందా బండి? ఏడు గంటల 23 నిమిషాలకు వచ్చింది బండి ప్లాట్ఫామ్ మీదకి. 8ంటికి ఆ బండి డిపార్చరు. మన బండిని అయితే ఓవర్టేక్ చేద్దా బండి. ఎంతైనా వందే భారత్కు ఉండే క్రేజే వేరు అసలు. 3 గంటల్లో దింపేద్ది బండి. ఆ బండిలో కూడా మనం ప్రయాణించాం. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, బాగుంటుంది. 7 గంటల 38 నిమిషాలకి మన బండి అయితే వస్తుంది, కనిపించింది. ఏమో నేను
విస్టడోమ్ కోచ్ ఎక్కి కూర్చునే వరకు నాకు నమ్మకం లేదు మన బండికి విస్టడోమ్ కోచ్ ఉందా లేదా అని. 7:39 అయితే వచ్చింది బండి. అదిగోండి. వెయిటింగ్ టు సీ విస్టడోమ్ కోచ్, ఈవీ కోచ్, ఎగ్జిక్యూటివ్ విస్టడోమ్. ఎక్కడుంది ఏసీ కోచ్? ఉందప్ప, మనం చూడలేదు. అదిగో విస్టడోమ్, అదిగో. ఇదిగో మన విస్టడోమ్. చలో 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 విస్టడోమ్ ఎక్కేద్దాం. 24 సీట్ నెంబర్ నాది. లగేజ్ పెడతానికి స్పేస్ ఉంటుంది. లగేజ్ పెట్టేసా. సీట్ నెంబర్ 24 నాది. 24 విండో ఇదే. 7:42 మన బండి అయితే బయలుదేరింది శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి. విస్టడోమ్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. అద్దాల కోచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్ కాశ్మీర్ని వదిలేటప్పుడు కొంచెం బాధగా అయితే ఉంటుంది. మళ్ళీ వద్దాం కాశ్మీర్కి. అండ్ మన ప్రయాణం అయితే మొదలైంది కాశ్మీర్ టు కన్యాకుమారి. నాకు ఈ కోచ్ చూసేదాకా నమ్మకం లేదు కోచ్ ఉందా లేదా అని. అండ్ వెళ్ళొస్తా శ్రీనగర్ తర్వాత మన ట్రైన్ ఆగేది అవంతిపురాలో. బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేస్తా. మీరంతా ఎంజాయ్ చేయండి చూస్తూ మన వీడియోని డిజిటల్గా. హాయ్ వాట్ ఏ విజువల్ అబ్బా, పొద్దున్నే సూపర్ గైస్. ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చింది. మ్యాటర్ ఏంటంటే ఒక 1 వీక్ ఈ కోచ్లో టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందంట ఈ విస్టడోమ్ కోచ్లో. అందుకనే తీసేశారు వారం రోజులు. సో ఇక నుంచి ఈ ట్రైన్ ఉన్నంత కాలం ఈ విస్టడోమ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ అయితే ఉంటుంది. ఈరోజు మనం 200 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్లో ప్రయాణిస్తాం. సుమారు 199 కిలోమీటర్లు అనుకోవచ్చు. ప్రయాణం సాగుతూ ఉందనుకుంటున్నారా? ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే. నాకు ఈ ట్రైన్ టికెట్ విస్టడోమ్ది 1254 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. శ్రీనగర్ నుంచి కట్రా వరకు. అదే నార్మల్ కోచ్లో ప్రయాణిస్తే 45 రూపాయలకి వెళ్ళిపోతాం. ఈ ట్రైన్లో హీటర్ అది ఉంటుందన్నమాట. హీటింగ్ కోచ్ ఇది. సాకెట్స్ అవి ఉంటాయి మనకి ఛార్జింగ్కి. ప్లగ్ పాయింట్ అది ఉండదు. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్సే ఉంటాయి. అండ్ అక్కడ కనిపించేది మనకి ద బిలౌడ్ హైవే NH44. అదిగోండి NH44. ఆ రోడ్డు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్తుంది. మనం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రయాణిస్తున్నాం. బ్యూటిఫుల్ సన్ రైజ్ పొద్దున్నే ఉందిలేండి. 8 అవుతుంది. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న బండి ఉంది కదా, ఇది కట్రా బడగాం కట్రా స్పెషల్ బండి. ఈ సర్వీస్ స్టార్ట్ చేసి 20 రోజులు అవుతుంది అంతే. ఈరోజు డేట్ వచ్చి March 7th. అండ్ విస్టడోమ్ కోచ్ గురించి చెప్పాలంటే ఇలాంటి పెద్ద అద్దాలు అవి ఉంటాయి. క్లియర్గా బయట ఏం జరుగుతుంది ఏంటని చూడొచ్చు మనం. అంతేకాకుండా ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లోకి మన సీట్స్ని అయితే తిప్పుకోవచ్చు అనమాట. డోర్ దగ్గర నుంచిన చలి మామూలుగా లేదు, చంపేస్తుంది. కనబట్టడానికి ఎండగా ఉంది కానీ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి చలి చంపుతుంది. గైస్ మనం అయితే చేరుకోబోతున్నాం అవంతిపురా. గివెన్ షెడ్యూల్ కన్నా 15 నిమిషాలు ఎర్లీగా అయితే వెళ్ళిపోతున్నాం అవంతిపురాకి. షెడ్యూల్ ప్రకారం 8:17 అయితే చేరుకోవాలి. 8:02 చేరుకుంటున్నాం. అవంతిపురా ప్యాంపోర్ ఏరియాలో మనకి సాఫ్రాన్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంటాయి. సాఫ్రాన్ అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు. సోర్ స్టేషన్లో బయలుదేరాక అవంతిపురా వరకు మన బండి 33 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది. శ్రీనగర్ స్టేషన్కి అయితే లేట్గా వచ్చింది బండి. కాకపోతే అవంతిపురాకి చూసారా 15 నిమిషాలు ముందు కొట్టుకొచ్చేసారు. ఈ బండికి ల్యాగ్ టైం అనేది ఉంది బాగా. అక్కడ చూడండి సన్ రైస్ ఎలా పడుతున్నాయో.
బ్యూటిఫుల్ 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 అసలు. వెల్కమ్ టు అవంతిపుర రైల్వే స్టేషన్. ఇంకొక విషయం ఏంటంటే శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, శ్రీనగర్ నుంచి కట్రా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్, ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే స్టేషన్లో మన ట్రైన్ అయితే ఓవర్టేక్ కొడుతుంది. 8 గంటల 15 నిమిషాలకు రావాలి, 8 గంటల 19 నిమిషాలకు బయలుదేరాలి బండి ఇక్కడి నుంచి. అటు మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 2. మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్కి. మరికొద్దిసేపట్లో ఓవర్టేక్ చూడటానికి అయితే రెడీగా ఉండండి గైస్. మన బండి బడ్గాంలో ఉదయం 7 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది, కట్రా 1 గంటకు అయితే చేరుకుంటుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 5 గంటల 40 నిమిషాలు మనం ఈ బండిలో ప్రయాణించాలి. ఈరోజు మన ట్రైన్ రూట్ చూసుకుంటే బడగాం, శ్రీనగర్, అవంతిపుర, అనంతనాగ్, గాజీకుండ్, బనిహాల్, కరీ, సంబర్, సంగల్దాన్, సావాల్కోట్, దుగ్గా, బక్కల్, రియాసి, కట్రా. మన బండిని ఆపరేట్ చేసేది నార్దర్న్ రైల్వేస్. ట్రైన్ టైప్ వచ్చి డిఎంయు. ప్రైమరీ మెయింటెనెన్స్ మన బండికి బడ్గాంలో జరుగుద్ది. 1 గంటకి కాట్రా చేరుకుంటుంది కదా మన బండి, 1 గంట 45 నిమిషాలకి కట్రా నుంచి మళ్ళీ బడ్గాంకి అయితే బయలుదేరిపోతుంది. హే 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 ఇక్కడ జింగ్ కూడా అవ్వబోతుంది. అదిగో అక్కడ ఒక డిఎంయు అయితే వస్తుంది చూడండి, సేమ్ ఇలాంటి బండే. క్రాస్ ఓవర్, ఓవర్టేక్ కూడా ఇక్కడ. సూపర్ సూపర్ అవంతిపుర సూపర్. అదిరింది. పొద్దున్నే మనకి ఒక ఓవర్టేక్, ఒక క్రాస్ ఓవర్. ఇంకేం కావాలి చెప్పండి మనకి. ఇదిగోండి బండి వచ్చింది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు వందే భారత్ ఓవర్టేక్ చేస్తుంది అని. అండ్ అక్కడ చూడండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది వందే భారత్కి, కనిపించిందా? మన బండికి కాదు సిగ్నల్, వందే భారత్కి వచ్చింది. ఎయిట్ కోచెస్ వందే భారత్ అది. ఆ బండి వెళ్ళింది కదా, ఇంకా టైం ఉంది మన బండి బయలుదేరడానికి. 8 గంటల 19 నిమిషాలకి అవంతిపుర స్టేషన్ నుంచి బయలుదేరి అనంతనాగ్ అయితే చేరుకుంటుంది మన బండి. ఇంకా 3 నిమిషాలు అయితే ఉంది. 8 గంటల 16 నిమిషాలకి ఈ ఓవర్టేక్ అయితే జరిగింది. ఇప్పుడు ఈ బండి బయలుదేరిపోద్ది. బయలుదేరిపోయింది బండి. బాగుంది కదా ఈ కలర్. ఇక్కడ డిఎంయూలన్నీ ఈ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు 8 గంటల 21 నిమిషం అయితే అవుతుంది, ఇంకా మన బండికి సిగ్నల్ రాలేదు. వెయిటింగ్ ఎట్ అవంతిపుర. 8 గంటల 21 నిమిషాలకి అయితే మనకి సిగ్నల్ వచ్చింది. అవంతిపుర నుంచి బయలుదేరాం. మరికొద్దిసేపట్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూడటానికి రెడీగా ఉండండి. అనంతనాగ్ దాటాక పండగే పండగ, పెద్ద పండగ. అవంతిపుర బాయ్ బాయ్. జస్ట్ ఆన్ టైం కన్నా 2-3 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం, దట్స్ ఇట్, అంతే. ఇవన్నీ ఇక్కడ ఇల్లులు చూసారా, మోడల్స్ అవి ఎలా ఉన్నాయో, మనలా ఉండవు ఇక్కడ. చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇక్కడ ఇల్లులు. పైన అది మంచు పడుతుంది కదా, మంచు పడినప్పుడు కిందకి వెళ్ళిపోవాలని అలా కిందకి జారేలా కట్టుకుంటారు. నాకు తెలిసి అనంతనాగ్ ఉంది కదా, అనంతనాగ్ కూడా గివెన్ షెడ్యూల్ కన్నా ముందే వెళ్ళిపోతున్నాం, అందుకే ట్రైన్ని స్లో చేశారు. బీచ్ బేరా స్టేషన్ అయితే స్కిప్ కొట్టాలి, మరి ఇక్కడ స్లో చేశారు, ఆగుద్ది అనుకుంటా. ఏందో అది కదా, దీనివల్ల క్రాసింగ్ వల్ల. సంగల్దాం, బడగాం, బారాముల్లా ట్రైన్. ఆ బండి ఎలా వచ్చింది, మన బండికి అయితే సిగ్నల్ వచ్చింది, బయలుదేరింది. అనంతనాగ్ స్టేషన్కి గివెన్ టైం కన్నా ముందు వెళ్ళిపోతారని చెప్పాను కదా, ఇప్పుడు టైంకే వెళ్తాం.
కాశ్మీర్ వ్యాలీని సుఖంగా చూడాలి, ట్రైన్లో ప్రయాణించాలంటే విస్టడమ్ కోచ్నే నేను ప్రిఫర్ చేస్తా వందే భారత్ కన్నా. అనంతనాగ్ అయితే వచ్చింది బండి. 8:53 అయితే చేరుకోవాలి. మన బండి 8:51 అయితే చేరుకుంది. ఇక్కడ కూడా గివెన్ షెడ్యూల్ కన్నా ముందే చేరుకున్నాం. ఆఫీషియల్ స్టాప్ 2 minutes. అనంతనాగ్ నుంచి పహల్గామ్ వెళ్ళి పహల్గామ్ నుంచి కూడా అలా పైకి వెళ్తుంది అమర్నాథ్ యాత్ర. 8:55 ఇక్కడి నుంచి బయలుదేరుతాం మనం. అయిపోయింది టైము, మన బండి అయితే బయలుదేరిపోద్ది. సిగ్నల్ వచ్చింది. 53 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది బండి సోర్ స్టేషన్లో బయలుదేరాక. నెక్స్ట్ మన బండి వెళ్ళాగేది గాజీకుండ్లో. గాజీకుండ్ ఏరియా ఫుల్ స్నో ఉంటుంది. ప్రస్తుతానికి ల్యాండ్ పైన లేదు కానీ ల్యాండ్స్కేప్స్లో మొత్తం స్నో అయితే చూడొచ్చు మనం. హాయ్ హాయ్ డీజిల్ లోకోమోటివ్ని పెట్టారు ఇక్కడ. ఫ్రీజింగ్ టెంపరేచర్లోకి వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది నాకు. కోచ్ లోపల ఇలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎటువైపు చూసినా మనకి పచ్చటి పంట పొలాలు, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అవి కనబడతా ఉంటాయి. స్కిప్పింగ్ సదూరా. గెట్ రెడీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. 3, 2, 1 గో. అదే ఎలా ఉంది విజువల్? ఇది ఎక్కడో ఫారెన్ కంట్రీ కాదు, మన భారతదేశంలోనే. ఇది జస్ట్ స్టార్టింగ్ ట్రైలర్. అదిరింది కదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వావ్, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అబ్బా. ఇంకా మైండ్ బ్లోయింగ్ సీన్స్ అయితే చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్. గాజీకుండ్ ఎప్పుడు 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 కూడా డిసప్పాయింట్ చేయదు. ఇలాంటి ట్రైన్ జర్నీ 45 రూపాయల్లో చెయ్యొచ్చు. ఇవన్నీ యాపిల్ ఆర్చిడ్స్. ఇక్కడ మనమైతే చేరుకోబోతున్నాం గాజీకుండ్ తర్వాత టనల్ వస్తుంది. టనల్ తర్వాత బనిహాల్ వస్తుంది. గాజీకుండ్ కాశ్మీర్ వ్యాలీలో ఉంటుంది, బనిహాల్ జమ్మూలో అయితే ఉంటుంది. తొమ్మిది గంటల 11 నిమిషాలకైతే చేరుకున్నాం మనం గాజీకుండ్. వన్ ఆఫ్ ద లవ్లియెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మంచు కొండలు ఉంటాయి కాబట్టి. బేసిక్గా సూర్యారావు గారు ఇంకా సరిగ్గా రాలేదు బయటికి. ఆయనకని వచ్చి ఉంటేనా ఇంకా నెక్స్ట్ లెవెల్లో కనిపిద్దును కొండలో. విషయం ఏంటంటే గాజీకుండ్కి కూడా మనం గివెన్ టైం కన్నా ఎర్లీగానే వచ్చాం. 9 గంటల 18 నిమిషాలకైతే అరైవల్ గాజీకుండ్కి. కానీ మనం 9 గంటల 12 నిమిషాలకే వచ్చేసాం. డిపార్చర్ వచ్చి 9 గంటల 20 నిమిషాలకి గాజీకుండ్ నుంచి. సర్లే, మనం కూడా ఎంజాయ్ చేద్దాం ఈ స్టేషన్ వ్యూని. గాజీకుండ్ హలో వ్యూని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ కరెక్ట్గా మనకి ఈ రేకుల షెడ్ అద్దె వచ్చింది. వ్యూని చూద్దామంటే ఆ వెనకాలే మంచు కొండలు ఉన్నాయి. గాజీకుండ్ నుంచి మనం 9 గంటల 20 నిమిషాలకు బయలుదేరాలి. ప్రస్తుతం టైం 9:30 అయితే అవుతుంది. ఇంకా సిగ్నల్ రాలేదు. మేబీ ఏదైనా క్రాసింగ్ పడిందేమో అనుకున్నాను కానీ
10 నిమిషాల పైన అయితే అవుతుంది. స్టిల్ వెయిటింగ్ అనమాట. గాజీకుండ్ దాటగానే మనకి టనల్ వస్తుంది. గాజీకుండ్, కాశ్మీర్ వ్యాలీ, బనిహాల్ వచ్చేసి జమ్మూ వ్యాలీ. ఈ రెండింటి మధ్యన టనల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టనల్. ఈవెన్ బై రోడ్ వస్తుంటే బనిహాల్ నుంచి గాజీకుండ్ ఆ టనల్ దాటగానే ఒక నెక్స్ట్ లెవెల్ ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు ఫీల్ వస్తుంది. ఇది మ్యాటర్. క్రాసింగ్ పడింది ఇక్కడ. ఏందో పొద్దునుంచి ఇది 3వ డిఎంయూ ట్రైన్. డిఎంయూల మీద డిఎంయూలు తిరుగుతున్నాయి కాశ్మీర్ వ్యాలీ మొత్తం. అది తిరిగేదేదో జమ్మూ వ్యాలీ టు కాశ్మీర్ వ్యాలీ కనెక్టివిటీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. టూరిజంకి మంచి బూస్ట్ అవుద్ది. బేసిక్గా శ్రీనగర్కి ఫ్లైట్ టికెట్ కావాలంటే 9,000, 8,000, 7,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. నాకు తెలిసిన లీస్ట్ నేను వెళ్ళిన ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ 4,500 అంతే. అది ఏదో డీల్లో వచ్చిందని క్రాక్ చేశాను ఆ డీల్ని. మనమైతే గాజీకుండ్ నుంచి బయలుదేరాం కదా. ఒక్కసారి బయట విజువల్ చూడండి. దిస్ ఈజ్ మై ఇండియా. బాయ్ గాజీకుండ్. సన్లైట్ ఉండుంటే ఇంకా మజా అవుతుందిలే. బనిహాల్ వచ్చేస్తున్నాం మేము. కాశ్మీర్ వ్యాలీకి బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేస్తుంది. సూన్ మనమైతే ఎంటర్ అయిపోతాం టనల్లోకి. టనల్లోకి ఎంటర్ అయిపోయాం మనం. సూర్యారావు గారు ఇక్కడ వచ్చారు. ఎండ వచ్చింది ఇక్కడ. వెల్కమ్ టు జమ్మూ వ్యాలీ. ఇంకా జమ్మూ వెళ్ళలేదు మనం. మ్యాటర్ ఏంటంటే మనం షెడ్యూల్ కన్నా చాలా ముందు అయితే వచ్చేస్తున్నాం. 20 నిమిషాల ముందు దగ్గర వచ్చేస్తున్నాం. 10 గంటలకైతే చేరుకోవాలి మనం బనిహాల్. 10 గంటల 10 నిమిషాలకి బనిహాల్ నుంచి డిపార్చర్. ఏంటి బయట ఆపేస్తున్నారా ఏంటి మనల్ని? ఆపరా వెళ్ళిపోద్ది. మెల్లగా వెళ్తుందిరా. NH44 బై రోడ్ వెళ్ళినా కూడా టనల్లోంచి వెళ్ళాలని చెప్పాను కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఆ టనల్. NH44 బనిహాల్లో ఉన్న మంచు కొండలు ఇవి. బనిహాల్లో ఏదైనా దొరికితే తినాలి. ఆకలి వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. హోటల్లో నేను 6 గంటల 30 నిమిషాలకే బయలుదేరిపోయాను. ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి హోటల్లో. బట్ 6:30కి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవ్వదు. 8 o'clockకి రెడీ అవుద్ది. మనం అయితే వచ్చేసాం. ఇక్కడ ఏది దొరికితే తినాలి. అండ్ వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి. 15 నిమిషాల పైన టైం అయితే ఉంది మనకి. క్రౌడ్ బాగానే దిగుతారు బనిహాల్లో. పదండి మనం వెళ్ళి ఏదైనా కొనుక్కు తెచ్చుకుందాం. వాటర్ బాటిల్, సమోసాలు ఉన్నాయి, అవే తీసుకుందాం. ఇంకేం చేస్తాం. కట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది బనిహాల్లో. మన మహాభారతం ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోతుంది. నైస్, గుడ్. బాగుంది. ఇంకా మనకి 5 నిమిషాలు అయితే ఉంది మన బండి బయలుదేరడానికి. బనిహాల్ నుంచి బండి బయలుదేరింది. బనిహాల్ తర్వాత కర్రీలో అయితే ఆగుద్ది మన బండి. ఎల్లొస్తా బనిహాల్. మర్చిపోయాను ఎందుకు చెప్పడం. మ్యాటర్ ఏంటంటే
బనిహాల్లో 2 సమోసాలు కొనుక్కున్నాను, వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. బనిహాల్ దాటిని కానించి టనల్స్లోనే చాలా ప్రయాణం అది ఉంటుంది. టనల్స్ బ్రిడ్జ్లు. మామూలుగా ఉండదు ఈ టనల్ రూట్ కూడా, అదిరిపోద్ది. టనల్లోంచి వెళ్తూ ఉంటుంది మన ప్రయాణం. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్లోంచి, టనల్స్లోంచి, బ్రిడ్జ్ల మించి మన ప్రయాణం అయితే ఉంటుంది. మనం కరీ స్టేషన్కి అయితే వచ్చాం. పది గంటల 28 నిమిషాలకి అయితే వచ్చాం. ఇక్కడ కూడా షెడ్యూల్ కన్నా ముందే వచ్చాం. 10 గంటల 34 నిమిషాలకు రావాలి. 10 గంటల 35 నిమిషాలకి అయితే బయలుదేరాలి ఇక్కడి నుంచి. కరీ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ మన ట్రైన్ ఆగేది సంబర్, SUMBER. కరీ దాకా 101 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన బండి సోర్ స్టేషన్లో బయలుదేరాక. ఎంటర్ ది డ్రాగన్ టనల్లోకి. అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ మన ప్రయాణం ఉంటుందని చెప్పాను కదా, అంత టనల్స్ లోపలే ఉంటుంది. సంగల్దాన్ స్టేషన్కి వచ్చాం మనం. కరీ తర్వాత సంబర్ స్టేషన్ని స్కిప్ కొట్టి సంగల్దాన్కి అయితే వచ్చాం మనం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే సంగల్దాన్ స్టేషన్కి 10 నిమిషాలు లేట్గా వచ్చాం. సేమ్ వే 10 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరాం. ప్రస్తుతం టైం వచ్చేసి 11 గంటల 23 నిమిషాలు అయితే అవుతుంది. నెక్స్ట్ సావల్కోట్ స్టేషన్కి అయితే వెళ్తాం. సావల్కోట్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే లేట్లోనే ఉన్నాం. సావల్కోట్ తర్వాత దుగ్గా. సావల్కోట్ నుంచి బయలుదేరింది బండి. అసలు ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. టైం అయితే చూడండి 11 గంటల 47 నిమిషాలు అయితే అవుతుంది. సావల్కోట్ దుగా. ఇక్కడ అంతా సన్నీ క్లైమేట్ ఉంది. దుగా నుంచి బయలుదేరాం మనం. నెక్స్ట్ బక్కల్. సో ఇక్కడ నుంచి రూట్ మెస్మరైజింగ్గా ఉండబోతుంది. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 166 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. మరి కొద్దిసేపట్లో మన బండి అయితే వెళ్ళిపోతుంది చెనాబ్ బ్రిడ్జ్ మీదకి. వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. చెనాబ్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాం మనం. అదే చెనాబ్ బ్రిడ్జ్ దాటుతున్నాం. చెనాబ్ బ్రిడ్జ్ దాటుతున్నాం.
చెనా బ్రిడ్జ్ వైర్లు అవన్నీ. చెనా బ్రిడ్జ్ భలే ఉందిలే అసలు. బకల్ స్టేషన్, బకల్ తర్వాత రియాసి, రియాసి తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన కట్రా. చాలా స్లోగా క్రూజ్ అవుతుంది ఏంటో మరి. బకల్ నెక్స్ట్ రియాసి. రియాసి నుంచి కట్రా వెళ్ళే దారిలోనే మనకి ఆ కేబుల్ బ్రిడ్జ్ అది వస్తుంది. 12:22 మనమైతే బక్కల్ నుంచి బయలుదేరాం. మళ్ళీ టనల్ లోపలికి. జమ్మూ వ్యాలీ అన్నీ ఫుల్ ఆఫ్ టనల్స్. రియాసీకి వచ్చింది బండి. నెక్స్ట్ ఇంకా మనం డెస్టినేషన్ స్టేషన్ అయినా కట్రాకి వెళ్ళిపోతాం. రియాసి నుంచి బయలుదేరాం. ఇప్పుడు అంజిఘాట్ బ్రిడ్జ్ నుంచి వెళ్తాం మనం. ఈ స్టేషన్ కూడా సూపర్ లొకేషన్లో అయితే ఉంటుంది. అంజిఘాట్ బ్రిడ్జ్. సో గైస్ మనమైతే చేరుకోబోతున్నాం కట్రా. గివెన్ షెడ్యూల్ కన్నా 5 నిమిషాల ముందైతే చేరుకుంటున్నాం. ఏంటి పైన క్లైమేట్ మొత్తం మారిపోయింది. వైష్ణోదేవి ఆలయం అక్కడే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వెళ్తాం మనం. అది పక్క. గైస్ మ్యాటర్ ఏంటంటే ఈ జర్నీ కాశ్మీర్ టు కన్యాకుమారి అని చెప్పాను కదా. కాశ్మీర్ టు కన్యాకుమారిలో మనం కట్రా దాకా అయితే వచ్చాం. నా నెక్స్ట్ ట్రైన్ వచ్చి జమ్మూకి అనమాట. నా నెక్స్ట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఉందంటే జమ్మూ నుంచి పూణే వరకు ఉంది. సో ఇప్పుడు నేను కట్రా నుంచి జమ్మూ అయితే ట్రావెల్ చేయాలి. అది ట్రైన్లోనే ట్రావెల్ చేస్తా. ఏ ట్రైన్లో వెళ్తాను ఏంటి అనేది కూడా చూపిస్తా మీకు. 1:45కి ఇదే ట్రైన్, సేమ్ ట్రైన్ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోద్ది బడ్గాంకి. హేమ్కుండ్ ఎక్స్ప్రెస్, కాట్రా రిషికేష్. నేను అదే ట్రైన్ ఎక్కి జమ్మూకి అయితే వెళ్ళాలి. టికెట్ తీసుకుని వద్దాం. ఫైనల్లీ 1:58 అయితే చేరుకున్నాం కట్రా. ఈ ట్రైన్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడినాం. జర్నీ అయితే సూపర్ ఉంటుంది. ల్యాగ్ టైమే చాలా ఎక్కువ, బఫర్ టైం చాలా ఎక్కువ. అవన్నీ తీసారంటే 4-4.5 గంటల్లో ఈజీగా శ్రీనగర్ నుంచి కట్రా అయితే వచ్చేయచ్చు. అండ్ నా నెక్స్ట్ ట్రైన్ పక్కనే ఉంది, హేమ్కుండ్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కట్రాలో ఎక్కి నేను జమ్మూ దాకా అయితే వెళ్తాను. ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్ తీసుకుని వస్తాను. రైల్వే యాప్లో బుక్ చేసుకోవచ్చు, కానీ ప్లాట్ఫామ్ మీద ట్రైన్లో ఉన్నప్పుడు మనం ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకోలేం.
స్టేషన్ బయటికి వెళ్తే బుక్ చేసుకోవచ్చు. ఆ టైప్ అంతా మెయింటెనెన్స్. అది అండమాన్ ఎక్స్ప్రెస్. ఇదిగోండి ఇది లక్నో జంక్షన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కట్రా. ఫుల్ రష్ ఉంది కట్రా రైల్వే స్టేషన్. మనం ఏం చేద్దాం అంటే టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటిలోంచి తీసుకుందాం. జమ్మూకి టికెట్ అయితే తీసుకున్నా 50 రూపాయలు. కట్రా టు జమ్మూ 78 కిలోమీటర్లు, 4:30 బయలుదేరుద్ది అంట బండి అది. కట్రా నుంచి రిషికేశ్ వెళ్ళే హేమకుండ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, హేమకుండ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుదామని లగేజ్ పెట్టేశాను లోపల. 4:30 బయలుదేరాల్సిన మన హేమకుండ్ ఎక్స్ప్రెస్ 4:40 అయితే బయలుదేరింది కట్రా నుంచి. కట్రా, ఉదంపూర్, జమ్మూ. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయేది ఈ రూట్లో అనమాట, జమ్మూ వరకు. ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు కూడా మనం ప్రయాణించబోయే రూట్ ఎలా ఉంటుంది అంటే టనల్స్, బ్రిడ్జెస్, వాటిపై నుంచి మన ప్రయాణం అయితే ఉంటుంది. జమ్మూ నుంచి కట్రా రావాలంటే డైరెక్ట్గా 40 కిలోమీటర్లు, అదే ట్రైన్ మీద వెళ్ళాలంటే 77 కిలోమీటర్లు. ఎందుకో తెలుసా, జమ్మూ టు కట్రా డైరెక్ట్ ట్రైన్ రూట్ లేదు. జమ్మూ నుంచి ఉదంపూర్ రావాలి, ఉదంపూర్ నుంచి కట్రాకి రావాలి. ఇదేదో స్పెషల్ ట్రైన్ అనుకుంటా, కాగితాలు అయ్యి అంటించారు. స్పెషల్ ట్రైన్ కాదు, యాక్సెస్ ఉన్న కోచెస్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈ స్టేషన్లో ఆగింది మన బండి. క్రాసింగ్ పడింది ఈ బండితో. ఆ బండికి చాలా రిక్షాలు ఉన్నాయి. బాండ్రా, హాపా, గాంధీధామ్, జామ్నగర్. కట్రా నుంచి అన్నిటి స్టేషన్కి వెళ్తుంది. బాండ్రా, హాపా, గాంధీధామ్, జామ్నగర్. ఎన్ని రిక్షాల్లో చూడండి ఒక్క బండికి. కట్రా నుంచి అన్నీ గుజరాత్కి వెళ్ళాయి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. బాండ్రా ఒకటి ముంబై. మిగతాదంతా కూడా ఎక్కడంటే గుజరాత్. బయలుదేరింది మన బండి. ఉదంపూర్కి వచ్చింది బండి. సన్సెట్ అవుతుంది, సిగ్నల్ వచ్చింది. ఉదంపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం దిగబోయే స్టాప్ జమ్మూ తావి. ఉదంపూర్. మనమైతే చేరుకోబోతున్నాం జమ్మూ వచ్చేటప్పుడు క్లైమేట్ చూడండి, ఫాగీ వెదర్ అది వచ్చింది. ఈవెన్ కాట్రాలో కూడా ఫాగీ వెదర్ ఉంది. ఇక్కడ వెదర్ ఎలా ఉందంటే ఇంక మరి కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ అబౌట్ టు రీచ్ జమ్మూ తావి రైల్వే స్టేషన్. జమ్మూకు ముందు స్టేషన్లో ఆగింది. ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది. ఇందాక నుంచి నేను హేమకుండ్ అనుకుంటున్నాను ఎక్స్ప్రెస్ పేరు. హేమకుండ్ ఎక్స్ప్రెస్.
హేమకుండ్ కాదు. ఏమో చూస్తుంటే ఈ వ్లాగ్ కూడా 60 నిమిషాల పైన వచ్చేసేలా ఉంది. కట్ చేసి వేస్తా. వచ్చినదప్ప సిగ్నల్. జమ్మూ సిటీ వ్యూ ఫాగీ వెదర్లో. బ్రిడ్జ్ల మీదే ఆపుతారు ఏ ఊర్లో అయినా చూడండి. హోమ్ కాలింగ్ రాలేదనుకుంటా, అందుకే ఆపారు. మా ఊర్లో కూడా స్టేడియం బ్రిడ్జ్ మీద ఆపుతారు. మా ఊర్లో కూడా స్టేడియం దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడే ఆపుతారు హోమ్ కాలింగ్ సిగ్నల్ గురించి. సేమ్ అదే గుర్తొచ్చింది. హోమ్ కాలింగ్ వచ్చింది. జమ్మూ సిటీకి వెళ్ళిపోదాం పదండి. జమ్మూ తావీ రైల్వే స్టేషన్. జమ్మూ వెళ్ళాక మన బ్యాగ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి ఫస్ట్ ఏదైనా తినాలబ్బా, ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం కూడా సరిగ్గా ఏం తినలేదు. పొద్దున్న అట్ట 2 సమోసా వేసాను అంతే. ఓఫో షండింగ్ లోకోమోటివ్. షండింగ్ చేయడానికి రెడీగా ఉంది కోల్కతా జమ్మూ తావీ ఎక్స్ప్రెస్. నాకు తెలిసి ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తారో లేదంటే ప్లాట్ఫామ్ నుంచి బయటికి తీసుకొస్తున్నారో. అయితే మెయింటెనెన్స్ నుంచి ప్లాట్ఫామ్కి వెళ్తుంది, లేదంటే ప్లాట్ఫామ్ నుంచి మెయింటెనెన్స్కి వెళ్తుంది. ఆ బండిని ఆపరేట్ చేసేది ఈస్టర్న్ రైల్వేస్. అదంతా మెయింటెనెన్స్, పిట్లైన్ మెయింటెనెన్స్. ఏ బండి సంబల్పూర్ జమ్మూ తావీ. మంచి కసక్ లాంటి బండ్లు ఉన్నాయి, చెయ్యాలి మరి. ఏదో వందే భారత్ ఉంది. వెల్కమ్ టు జమ్మూ తావీ. పక్కనే ఒక డిఎంయు. వందే భారత్ ఉంది కదా, మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారా వందే భారత్ని. ఓ ఈ ట్రైన్కి క్రౌడ్ మామూలుగా లేదుగా. 6:43 అయితే మనం చేరుకున్నాం జమ్మూ తావీ రైల్వే స్టేషన్. జమ్మూ తావీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే దిగాం మనం. క్లాక్ రూమ్లో లగేజ్ అయితే పెట్టేసా. 24 అవర్స్కి ఒక బ్యాగ్కి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. కాస్ట్లీ క్లాక్ రూమ్ లాగా అనిపించింది నాకు. వితౌట్ పిఎన్ఆర్, వితౌట్ వ్యాలిడ్ టికెట్ లగేజ్ అనేది లోపల పెట్టించుకోరు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే జమ్మూకి రాగానే వేడిగా అనిపించింది నాకు. మన ఊర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, వేడిగా. జమ్మూ రైల్వే స్టేషన్ కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, రెనోవేషన్ అయితే అవుతుంది అటు సైడ్. మనం ఇలా బయటికి రాగానే ఇటు డౌన్లోకి వెళ్ళినా లేదంటే ముందు నుంచి డౌన్లోకి వెళ్ళినా ప్రీపెయిడ్ సిమ్ కార్డులు, ఫుడ్ పాయింట్లు చాలా ఉంటాయి. అయ్యో కార్ పార్కింగ్ కదా, ఆ కింద మీకు బస్ స్టాండ్ అది ఉంటుంది. శ్రీనగర్ వెళ్ళాలన్నా బస్సులు అక్కడి నుంచి దొరుకుతాయి, ట్యాక్సీలు అయితే అక్కడి నుంచి దొరకవు. ఏ ఉన్నాయి ఇవే తిందాం. ఇంకా గత 10 రోజుల నుంచి నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే తింటున్నాను కదా, అలా దోశ తిందాము. అక్కడ దోశ ఉందని దోశ చెప్పుకున్నా. దానంత తప్పు నేను ఇంకోటి చేయలేదు నా ట్రావెలింగ్ కెరియర్లో. మన బండి నెంబర్ ఇంకా వేయలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచే మన డిపార్చర్ అయితే ఉంటుంది. జమ్మూ తావీ పూణే జీలం ఎక్స్ప్రెస్ 11078. డిపార్చర్ 11:35 ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. ఇది ఇంకొక వైపు బుకింగ్ కౌంటర్ వైపు నుంచి లోపలికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఇందాక చూసాం కదా అవుటర్లో, ఆ ట్రైన్ అయితే ఉంది. జమ్మూ తావీ కోల్కతా, జమ్మూ తావీ కోల్కతా ఎక్స్ప్రెస్. దోశ తినలేక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక ఫ్రూట్ సలాడ్ కనిపించింది. ఫ్రూట్ సలాడ్ తీసుకుంటున్నా, 100 రూపాయలు అంట. బౌల్ నిండిపోయాను ఇచ్చాడు. కివి,
స్ట్రాబెర్రీస్ అన్నీ ఇచ్చాడు. ప్రస్తుతం టైం 7:46 అయితే అవుతుంది. 8:30 కోల్కతా బండి అయితే వెళ్ళిపోతుంది. ఇది హౌరా స్టేషన్కి వెళ్తుంది, కోల్కతా స్టేషన్కి వెళ్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్ జమ్మూ తవి న్యూఢిల్లీ. షార్టెస్ట్ రాజధాని ఎక్స్ప్రెస్ ఇదే. రాజధాని ఎక్స్ప్రెస్ 9:25 డిపార్చర్. రాజధాని బండి బయలుదేరింది. ఆ బండి వెళ్ళిపోయాక నెక్స్ట్ ఏ బండి వస్తుంది తెలుసా? ఉత్తర్ సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్, కట్రా నుంచి న్యూఢిల్లీ. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద జమ్మూ నుంచి బార్మీర్ వెళ్ళే షాలిమార్ మాల్నీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. తప్పదు వెయిటింగ్ తప్పదు. మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంటే ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఉంటాయి వెయిట్ చేయాలి, పడుకోకుండా ఉండాలి, చాలా ఉన్నాయి కథలు. న్యూఢిల్లీ ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. నాకు లైట్ కనబడుతుంది, మీకు కనబడుతుందా? అదిగో వచ్చేసింది ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. గాజియాబాద్ లోకోమోటివ్. అక్కడే ఫుల్ అయిపోయి వచ్చింది బండి. జనరల్ కిటకిటలు ఆడిపోతుంది. ఈ బండి కట్రాలోనే ఫుల్ అయిపోయింది. తిరుపతి జమ్ముతావి హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉండేది, ఎందుకు క్యాన్సిల్ చేస్తారో తెలీదు. ఫుల్ డిమాండ్ ఉన్న ట్రైన్. ఈ బండి 20 నిమిషాల పైన ఆగింది. మొత్తానికి అయితే వెళ్తుంది ఈ బండి. మన బండి పెడతారనుకోండి నెక్స్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంతా ఖాళీగానే ఉంది. క్లాక్ రూమ్ నుంచి నా పెద్ద లగేజ్ బ్యాగ్ అది తీసుకున్న పెద్ద బ్యాక్ ప్యాక్. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూపిస్తుంది, 11078. ఇప్పుడు ఢిల్లీ కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. లేదంటే వచ్చి ఉంటుందో, అది వచ్చి వెళ్ళాక మన బండి పెడతారు. బార్మీర్ బండి బయలుదేరిపోయింది. బార్మీర్ అంటే రాజస్థాన్లో ఉంటుంది. షాలిమార్ మాల్నీ ఎక్స్ప్రెస్ ఆ బండి అలా బయలుదేరింది. వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. అందులో ఏ ట్రైన్ ఉందో తెలుసా? గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జమ్మూ తావి నుంచి గోరఖ్పూర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ బండి అలా వెళ్ళింది. వందే భారత్ ఎలా వచ్చింది చూడండి. ఆ బండికి సిగ్నల్ వచ్చింది. ఏ బండికి? ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోద్ది. హాయ్ ఇంకా జీలం ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చేస్తారు. జీలం ఎక్స్ప్రెస్ని బోర్డ్ చేయబోతున్నాం మనం. అండ్ జీలం ఎక్స్ప్రెస్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ప్రయాణం అయితే ఉండబోతుంది. గోరఖ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయింది 10:45. మన బండి వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఇప్పుడే కోచ్ పొజిషన్స్ అది వేసారనమాట. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 11078. నా కోచ్ ఎక్కడికి వస్తుంది, S7. S760 లోయర్ బర్త్ అయితే వచ్చింది. నేను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మ్యాటరు, వెయిటింగ్ లిస్ట్లో ఉండే. వెయిటింగ్ లిస్ట్ RACకి వచ్చింది. RAC చార్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, చార్ట్ ప్రిపేర్ అయ్యాక నేను చూసుకున్నాను లోయర్ బర్త్ అని. ఇదిగో మన బండి వచ్చేస్తుంది. 10:50 అయితే పెడుతున్నారు ప్లాట్ఫామ్ మీద.
జీలం ఎక్స్ప్రెస్ पुणे जम्मू तावी पुणे आहा జీలం ఎక్స్ప్రెస్ మన బండిని ఆపరేట్ చేసేది సెంట్రల్ రైల్వేస్ సిఆర్. బండి ఇప్పుడే ఆగింది, జనాలు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అనమాట కోచ్ల దగ్గరికి. దీని అమ్మ జీవితం 60. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చింది మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చింది, కానీ ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లో వచ్చి ఉంటే ఇంకా బాగుండు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అనమాట, మూవింగ్ డైరెక్షన్ కాకుండా. ఇంకా రాత్రి కాబట్టి మనం ఏం చేద్దామంటే డే 1 వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసి డే 2లో కలుసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి మన ట్రైన్ బయలుదేరుతుంది 11:35 మన బండి అయితే బయలుదేరుతుంది ఇక్కడి నుంచి. ఫ్రాంక్గా మాట్లాడాలంటే మొత్తం ప్యాక్ అయిపోయింది కోచ్ అంతా. మన లోయర్ సీట్ కదా, మనం ఆక్యుపై చేయకపోతే దెబ్బ అయిపోతాం అని చెప్పి ఫస్ట్ అయితే స్లీప్ వేస్తాను. ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 20 నిమిషాలు అయితే ఉంది. సో మిగతా విశేషాలన్నీ కూడా డే 2 వ్లాగ్లో మాట్లాడుకుందాం జీలం ఎక్స్ప్రెస్ గురించి. ఓకేనా గైస్, బాయ్, సీ యూ టుమారో మార్నింగ్.